అందరికీ నమస్కారం. ముందుగా ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మన డీప్ డైవ్లో ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని చర్చించబోతున్నాం. ఈనాటి మన విశ్లేషణ పాఠశాల విద్యార్థులకు, అలాగే వివిధ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు మరియు తెలుగు భాషను నేర్చుకుంటున్న అభ్యాసకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మనం ఎంచుకున్న అంశం సవర్ణ దీర్ఘ సంధి. అసలు భాషలో పదాలెలా కలుస్తాయి, కలిసినప్పుడు వాటి రూపం ఎలా మారుతుంది అనేది తెలుసుకోవడం ఒక అద్భుతమైన ప్రయాణమని చెప్పొచ్చు. మొదటి అంశం ఈ సంధి యొక్క సూత్రం. ఇక్కడ ఒక చక్కటి సమీకరణంలాగా ఒక సూత్రాన్ని స్పష్టంగా ఇచ్చారు. నేనొకసారి చదువుతాను. తప్పకుండా. ఆ, ఈ, ఉ, రు లకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘమేకాదేశమగును. ఇది మూలసూత్రం. వినడానికి కొంచెం సాంకేతికంగా అనిపిస్తోంది కదా? అవును, మొదటిసారి విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ వీని కొంచెం విడమర్చి చూద్దాం. ఈ సూత్రంలో మనం ముఖ్యంగా రెండు పదాలను అర్థం చేసుకోవాలి. మొదటిది సవర్ణము. సవర్ణము అంటే సమానమైన వర్ణము అని కదా అర్థం? ఖచ్చితంగా. వర్ణము అంటే అక్షరము, సవర్ణము అంటే సమానమైన అక్షరాలు లేదా ఒకే కుటుంబానికి చెందిన అక్షరాలు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం కేవలం అచ్చుల గురించి మాట్లాడుకుంటున్నాం. పక్కనే వచ్చినప్పుడు ఈ సంధి జరుగుతుందన్నమాట. అకారం మరియు ఆకారం ఈ రెండు ధ్వనిపరంగా ఒకే వర్గానికి చెందిన అక్షరాలు. అలాగే ఈ, ఊ, ఊ వీటినే మనం సవర్ణాలు అంటాం. ఇప్పుడు సూత్రంలో రెండవ కీలకమైన పదం చూద్దాం. అదే ఏకాదేశం అగును. ఏకాదేశం అగును అంటే ఏమిటి? ఏకాదేశం అంటే ఆ రెండు అక్షరాలు కలిసిపోయి వాటి స్థానంలో మరొక ఒకే అక్షరం వచ్చి చేరడం. ఇక్కడ ఆ వచ్చే అక్షరమేంటంటే ఆ రెండు సవర్ణాలలో ఉన్న దీర్ఘరూపం. ఓహో, అంటే ఒక హ్రస్వం అంటే చిన్న అక్షరానికి ఇంకో చిన్న అక్షరం కలిసినా, లేదా ఒక చిన్న అక్షరానికి ఒక పెద్ద అక్షరం కలిసినా చివరికొచ్చే ఫలితం మాత్రం ఆ అక్షరం యొక్క దీర్ఘరూపమే అవుతుంది కదా? సరిగ్గా పట్టుకున్నారు. రెండు అక్షరాలు కలిసిపోయి ఆ కుటుంబానికి చెందిన పెద్ద అక్షరం వాటి స్థానాన్ని పూర్తిగా ఆక్రమిస్తుందన్నమాట. ఇది ఉచ్చారణపరంగా చాలా లాజికల్గా ఉంది. దీన్ని కొన్ని ఉదాహరణలతో చూస్తే విద్యార్థులకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మన సమాచారంలో మొదటిగా అకార సంధి ఉదాహరణలు ఇచ్చారు. సరే, చూద్దాం. మొదటి పదం దివ్య ప్లస్ ఆనందము. ఈ రెండు పదాలు కలిసి దివ్యానందముగా ఎలా మారాయో ఒక్కసారి వివరిస్తారా? తప్పకుండా. దివ్య ప్లస్ ఆనందము అనే పదాలను తీసుకుంటే మొదటి పదం దివ్య. దీని చివర వ్యా అనే అక్షరముంది. వ్యాకరణపరంగా మనం వ్యాని పలికినప్పుడు చివరగా వినిపించే అచ్చు అకారం. అవును, వ, య, ఆ కలిస్తే వ్యా అవుతుంది కదా? కరెక్ట్. కాబట్టి మొదటి పదం చివర అకారముంది. ఇక రెండవ పదం ఆనందము. ఇది ఆ అనే దీర్ఘాక్షరంతో మొదలవుతోంది. సూత్రం ప్రకారం మొదటి పదం చివర ఉన్న ఆకు సవర్ణమైన ఆ పరమైంది. అంటే ఆ ప్లస్ ఆ కలిసే అన్నమాట. అవును. అప్పుడు ఆ రెండు అక్షరాలకు బదులుగా వాటి దీర్ఘరూపమైన ఆ ఏకాదేశంగా వస్తుంది. అందుకే వ్యా మరియు ఆ కలిసి వ్యాగా మారాయి. అలా ఆ పదం దివ్యానందము అయింది. చాలా స్పష్టంగా ఉంది. మొదటి పదం చివర ఉన్న అచ్చుధ్వనిని, రెండో పదం మొదట్లో ఉన్న అచ్చుధ్వనిని పట్టుకోవాలి. అదే అసలు కిటుకు. ఇంకో ఉదాహరణ కుల ప్లస్ ఆచార్యుడు, కులాచార్యుడు అని ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే. కులాలోని చివరి అక్షరం ల, అందులో అకారముంది. దానికి ఆచార్యుడులోని ఆ తోడైంది. ఆ రెండు అచ్చులు కలిసి దీర్ఘమైన లాగా మారాయి. అవును, కులాచార్యుడు అయింది. ఆ తర్వాత ఈకార సంధి ఉదాహరణలు చూద్దాం. యతి ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ మొదటి పదం యతిలో చివరి అక్షరం తి, అంటే అందులో ఈకారం ఉంది. రెండో పదం ఇంద్రుడులో మొదటి అక్షరం కూడా హ్రస్వమైన ఈ. ఇక్కడ రెండు చిన్న అక్షరాలు ఈ ప్లస్ ఈ కలిశాయి. సూత్రం ప్రకారం ఈ రెండు సవర్ణాలు కలిసినప్పుడు వాటి దీర్ఘరూపమైన ఈ రావాలి. కరెక్ట్. అందుకే తీకి బదులుగా టీ వచ్చి యతీంద్రుడు అనే పదం ఏర్పడింది. అంటే రెండు చిన్న అచ్చులు కలిసినా ఫలితం పెద్ద అచ్చు వస్తుందన్నమాట. అలాగే ముని ప్లస్ ఈశ్వరుడు మునీశ్వరుడు అయింది. మునిలోని నీకి ఈశ్వరుల్లోని పెద్ద ఈ కలిసింది. నియమం ప్రకారం రెండూ కలిసి ఏకాదేశంగా దీర్ఘమైన ఈగానే మారాయి కాబట్టే నీ స్థానంలో నీ ఏర్పడింది.
ఉచ్చారణలో ఆ గ్యాప్ లేకుండా కంటిన్యూ చేయడానికి ఈ దీర్ఘం ఒక వంతెనలాగా పనిచేస్తుంది. అద్భుతం. ఇక ఊకార సంధి ఉదాహరణగా గురు ప్లస్ ఉపదేశము ఇచ్చారు. గురులో చివరి అక్షరం రూలో ఊకారం ఉంది. దానికి ఉపదేశములోని ఊ పరమైంది. ఊ ప్లస్ ఊ కలిసి దీర్ఘమైన ఊగా మారతాయి. కాబట్టి పదం గురూపదేశము అయింది. గురు ఉపదేశము అని విడివిడిగా పలకడం కంటే గురూపదేశము అని కలిపి పలికినప్పుడు ఆ ఉచ్చారణ చాలా గంభీరంగా ఉంటుంది. అవును. ఇక రూకార సంధి ఉదాహరణలు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. మన సమాచారంలో పితృ ప్లస్ రుణము పిత్రాణము అని ఇచ్చారు. ఇది ఎలాగో చెప్పగలరా? పితృలోని త్రులో రూకారముంది. దానికి రుణములోని రూకారం కలిసింది. ఆ రెండు సవర్ణాలు కాబట్టి కలిసి దీర్ఘమైన రూగా మారాయి. అందుకే అది పిత్రాణముగా మారుతుంది. అలాగే మాతృ ప్లస్ రుణము మాత్రాణము అవుతుంది. ఆధునిక వాడుకలో మనం ఈ రు అనే దీర్ఘాన్ని వాడటం కొంచెం అరుదుగా చూస్తుంటాం కదా. అవును. ఇవి ఎక్కువగా సంస్కృతం నుండి వచ్చిన తత్సమ పదాలు. పితృ, మాతృ, భ్రాతృ లాంటి పదాలకు రుణము కలిసినప్పుడు ఈ సంధి జరుగుతుంది. విద్యార్థులు ఈ దీర్ఘాన్ని రాయడంలో కొంచెం శ్రద్ధ వహించాలి. తప్పకుండా. నియమాలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో వాటిని సాధన చేయటం కూడా అంతే ముఖ్యం కదా. మన సమాచారంలో సవర్ణదీర్ఘ సంధి అభ్యాసములు అని ఒక విభాగమిచ్చారు. అభ్యాసం చేస్తేనే వ్యాకరణం బాగా గుర్తుంటుంది. అవును. కాబట్టి చూసే విద్యార్థులు తమ నోట్స్లో రాసుకోవడానికి వీలుగా మనం ఒక్కో పదాన్ని విశ్లేషిద్దాం. క్రింది పదాలను కలపండి అని విభాగంలో మొదటి పదం ధర్మా ప్లస్ ఆదాయం. ధర్మలో చివర మా ఉంది. అంటే అందులో అకారం ఉంది. దానికి ఆదాయంలోని ఆకారం పరమైంది. మన సూత్రం ప్రకారం ఆ ప్లస్ ఆ కలిసి మా అవుతుంది. కాబట్టి రెండు పదాలు కలిసి ధర్మాదాయం అవుతుంది. విద్యార్థులు ధర్మా ప్లస్ ఆదాయం ధర్మాదాయమని రాసుకోవచ్చు. రెండో పదం శివ ప్లస్ ఆలయం. ఇక్కడ శివలో చివర వ అంటే ఆకారముంది. దానికి ఆలయంలోని ఆకారం పరమైంది. ఆ ప్లస్ ఆ వా అవుతుంది. సమాధానం శివాలయం. బావుంది. మూడవ పదం పక్షి ప్లస్ ఇంద్రుడు. పక్షిలో చివర క్షీ ఉంది. అంటే ఈకారం. దానికి ఇంద్రుడులోని ఈ కలిసింది. రెండు ఈకారాలు కలిస్తే ఏకాదేశంగా దీర్ఘమైన ఈ వస్తుంది. అప్పుడు పదం పక్షీంద్రుడు అవుతుంది. నాలుగో పదం గౌరీ ప్లస్ ఈశ్వరుడు. ఇక్కడ గౌరీలో ముందే దీర్ఘం ఉంది కదా. అవును. దీర్ఘమైన ఈకి ఈశ్వరుడులోని ఈ కలిసింది. రెండు దీర్ఘాలు ఎదురైనా కూడా ఫలితం ఏకాదేశంగా దీర్ఘమే వస్తుంది. పదం గౌరీశ్వరుడుగా మారుతుంది. ఐదవ పదం ఫణి ప్లస్ ఈశులు. ఫణిలోనే నీలో ఈకారం ఉంది. దానికి ఈశులులోని ఈ కలిసింది. అప్పుడు నీ కాస్త నీగా మారుతుంది. సమాధానం ఫణీషులు. ఆరవ పదం భాను ప్లస్ ఉదయం. భానులో చివర ఊకారముంది. ఉదయంలో కూడా ఊకారముంది. ఊ ప్లస్ ఊ కలిసి ఊగా పరిణామం చెందుతాయి. దీని రూపం భానుదయం. ఏడో పదం గురు ప్లస్ ఉపవేశం. ఇది మనం ముందే చర్చించాం కదా. అవును. గురులోని ఊకు ఉపదేశంలోని ఊ కలిసి ఊగా మారుతాయి. సమాధానం గురూపదేశం. ఎనిమిదవ పదం మాతృ ప్లస్ రుణి. మాతృలోని త్రూలో రూకారం ఉంది. దానికి రుణిలోని రూ కలిసింది. రూ ప్లస్ రూ కలిసి దీర్ఘమైన రూ అవుతాయి. ఈ పదం మాత్రాణిగా మారుతుంది. ఇక పదాలను కలిపే విభాగంలో చివరి ప్రశ్న పితృ ప్లస్ రుణము. ఇది కూడా పై పదం లాంటిదే. పితృలోని రూకు రుణములోని రూ పరమై పిత్రాణము అవుతుంది. అభ్యాసకులు ఇవన్నీ జాగ్రత్తగా రాసుకున్నారని ఆశిద్దాం. ఇక మరొక ముఖ్యమైన విభాగం ఉంది. అదే క్రింది పదాలను విడదీయండి. పదాలను కలపడం ఒక ఎత్తు అయితే విడదీయడం మరొక ఎత్తు. అవును. ఒకే పదంగా ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ విడదీయాలో గుర్తించడం కొంచెం సవాలుగా అనిపిస్తుంది. దీనికేదైనా ట్రిక్ ఉందా? ఒక చిన్న చిట్కా ఉంది. మనం మాట్లాడుతున్నది సవర్ణ దీర్ఘ సంధి కదా. పదంలో దీర్ఘమెక్కడుందో ముందుగా వెదకాలి. అంటే అక్షరాన్ని మనం సాగదీసి పలికే చోట వెదకాలి అన్నమాట. కరెక్ట్. ఆ, ఈ, ఊ, రు అనే ధ్వనులు ఎక్కడ వినిపిస్తున్నాయో సరిగ్గా ఆ అక్షరం దగ్గరే పదం రెండుగా విడిపోతుంది. విడదీసిన తర్వాత రెండు పదాలకు స్వతంత్రంగా ఒక అర్థం ఉండేలా చూసుకోవాలి. ఈ చిట్కా చాలా బాగుంది. దీన్ని ఉపయోగించి అభ్యాసాలను పూర్తి చేద్దాం. మొదటి పదం విమానాశ్రయము. ఈ పదంలో
దీర్ఘం ఎక్కడ ఉంది అని చూస్తే విమానాశ్రయము. నా దగ్గర దీర్ఘం ఉంది కదా, ఆ నాలో దాగి ఉన్న అచ్చు ఆ. కాబట్టి రెండవ పదం ఆశ్రయము అవుతుంది. మొదటి పదం విమానా అవుతుంది. విమానా ప్లస్ ఆశ్రయము. అద్భుతం. రెండవ పదం లక్షాధికారి. ఇందులో దీర్ఘం క్షా దగ్గర స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రెండవ పదం ఆధికారి అనకూడదు. దాన్ని అర్థవంతమైన పదంగా అధికారిగా తీసుకోవాలి. మొదటి పదం లక్ష. లక్ష ప్లస్ అధికారి లక్షాధికారి. అర్థం చెడకుండా విడదీయడం చాలా ముఖ్యం కదా. మూడవ పదం దేవాలయము. ఇక్కడ దీర్ఘం వా దగ్గర ఉంది. వాలో ఆ ఉంది. కాబట్టి రెండవ పదం ఆలయము, మొదటి పదం దేవా. దేవా ప్లస్ ఆలయము. నాలుగవ పదం కవీంద్రుడు. ఇంద్రలో దీర్ఘం నీ దగ్గర ఉంది. ఇది కూడా ఈకార సంధే. మొదటి పదం ముని, రెండవ పదం ఇంద్ర. ముని ప్లస్ ఇంద్ర మునీంద్ర. ఆరవ పదం సూక్తి. ఇది చూడ్డానికి చాలా చిన్న పదం కదా. అవును, ఇందులో దీర్ఘం మొదటి అక్షరం సూలోనే ఉంది. ఇది ఊకార సంధి. సూక్తి అంటే మంచి మాట అని అర్థం. కాబట్టి దీన్ని సు ప్లస్ ఉక్తిగా విడదీయాలి. సు అంటే మంచి, ఉక్తి అంటే మాట. ఏడవ పదం గురూత్తముడు. ఇక్కడ దీర్ఘం రూ దగ్గరుంది. కాబట్టి మొదటి పదం గురు, రెండవ పదం ఉత్తముడు. గురు ప్లస్ ఉత్తముడు. ఎనిమిదవ పదం నందీశ్వరుడు. దీర్ఘం దీ దగ్గరుంది. దీన్ని విడదీసినప్పుడు మొదటి పదం నంది, రెండవ పదం ఈశ్వరుడు. నంది ప్లస్ ఈశ్వరుడు. అభ్యాసాలలో చివలి పదం భ్రాతృణము. ఇందులో దీర్ఘం త్రా దగ్గరుంది కదా. ఇది రూకారం కాబట్టి ఇది రూకార సంధి అని మనం వెంటనే గుర్తించవచ్చు. మొదటి పదం భ్రాతృ, రెండవ పదం రుణము. భ్రాతృ ప్లస్ రుణము. విద్యార్థులందరికీ తమ నోట్స్లో రాసుకోవడానికి ఈ వివరణ చాలా సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని విజ్ఞానదాయకమైన అంశాల కోసం ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.